श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आजुर्वृद्धिकरं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం బహుళ త్రయోదశి సరియవ తేదీ 28 నవంబరు 2024 గురువారము. నేడు సూర్యోదయం 6:28 ఉంది. సూర్యాస్తమయం అనేటువంటిది 5:40 ఉంది. అలాగే త్రయోదశి పూర్తిగా ఉన్నది. చిత్తా నక్షత్రం ఉదయం 7:27 వరకు ఉంది. వర్జము మధ్యాహ్నం 1:33 నుంచి 3:39 వరకు ఉంది. అలాగే సౌభాగ్య యోగము వాణిజ్య కరణం అనేటువంటి ఉన్నాయి. దుర్ముహూర్తం అనేటువంటి ఉదయం 10:30 నుండి 11:35 వరకు ఉన్నది. అలాగే అమృత ఘడియలు రాత్రి 3:17 నుంచి 4:05 వరకు ఉన్నాయి. ఇక నేటి దినఫలం రాశి ఫలం గురించి తెలియజేసుకుందాం. ముందుగా మేషరాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉంది. అనుకున్నటువంటి కార్యాలలో కాస్త ఆలస్యం అనేది సంభవించవచ్చు. చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను ఆటంకాలతో ఉండడం జరుగుతుంది. దానితో మీరు ఒకేసారి మానసికంగా కృంగిపోవాల్సిన పనేమీ లేదు. నిన్నటి వరకు బాగా ఉండి ఇప్పుడు ఇలా సంభవించిందని అలాంటిది ఉండదు. కానీ కొంత ఆలస్యంగా పనులు సాగడం వల్ల మానసికపరమైనటువంటి ఒత్తిడి అనేటువంటి జరుగుతుంటుంది. చాలా జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు కూడాను అనుకున్నటువంటి కార్యాలు జరగక కొంత మేర ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. దీనికి ప్రధానంగా మీరు శివాలయానికి వెళ్ళి అర్చననైనా చేసుకోండి, లేదా సాతాళించినటువంటి శనగలైనా కానీ ఏదైనా దత్తాత్రేయ స్వామి దేవాలయం కానీ లేదా సాయిబాబా లాంటి ఆలయాల్లో పంచండి. దానివల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి పొందే అవకాశాలు మెండుగా ఉంటాయి. వృషభ రాశి, ఈ రాశి వారికి మిశ్రమంగా ఉన్నది. అనుకున్నటువంటి పనులు కొంతమేర జరుగుతూ ఉంటాయి, కొంత ఆలస్యంగా సంభవిస్తూ ఉంటాయి. తాను చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను కాస్త ఆలస్యంగా జరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మీరు అనుకున్నటువంటి కార్యాలు అంతగా పరిపూర్తి చేయలేరు. అన్ని విఘ్నాలతో ముందుకు సాగుతూ ఉంటాయి. మీరు వీలైనంతగా సప్తశ్లోకి దుర్గా పారాయణం కానీ లేదా విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేసుకోండి. ఒకవేళ చదవడం రానట్లయితే వినండి. వినడం వల్ల కూడా దాని యొక్క దోష పరిహారం అనేటువంటిది తొలగిపోతూ ఉంటుంది. మిథున రాశి, ఈ రాశి వారికి కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అనుకున్న కార్యాలు ఒక మోస్తరుగా సాగుతూ ఉంటాయి. చివరి నిమిషంలో పనులు ఆటంకాలతో పక్కన పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. స్త్రీ మూలకంగా ద్రవ్య ప్రాప్తి, నూతన వస్త్ర ప్రాప్తి అనేటువంటిది కూడా సంభవించవచ్చు. ఇంట్లో బంధుమిత్ర వర్గాలు కూడాను ఆకస్మికంగా రావడం, కొంతమేర ఖర్చు కావడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి, ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తుంటారు. విహారయాత్రకు వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడాను చేస్తూ ఉంటారు. వీరు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను కాస్త మందకొడిగా సాగుతూ ఉంటుంటాయి. ప్రతినిత్యము వేగంగా సాగినటువంటి పనులు ఇప్పుడు మందకొడిగా సాగేపాటికి చింతించాల్సిన అవసరం ఏం లేదు. అప్పుడప్పుడు గ్రహ సంచారంలో 1-2 డిగ్రీలు మార్పు వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడే అవకాశాలు మెండుగా ఉంటుంటాయి. సింహరాశి, ఈ రాశి వారికి చాలా మెరుగ్గానే ఉన్నది. అనుకున్నటువంటి పనులు అనేటువంటివి పరిపూర్తి చేస్తూ ఉంటారు. వీరు చేపట్టబోయేటువంటి పనులలో కాస్త జాప్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దానితో మీరు భగవత్ చింతన చేయడం వల్ల ఆ కార్యాలు ఆలస్యం అనేటువంటిది కాస్త తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కన్యా రాశి, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. మీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడాను కొంత వేగవంతంగా సాగుతూ ఉంటుంటాయి. దానితో మీరు ఉత్సాహంగా ఉన్నప్పటికి కూడాను శారీరక శ్రమ వల్ల అనుకున్నటువంటి మానసికమైనటువంటి తృప్తి అనేటువంటిది అంతగా సంభవించదు. సుదూర ప్రయాణాల వల్ల కొంత వాహన ప్రమాదాలు కూడా సంభవించవచ్చు. కాస్త జాగ్రత్త వహించండి. మీ వాహనంలో చందనపు రంగుతో కూడుకున్నటువంటి
వినాయకుణ్ణి కానీ లేదా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కానీ పెట్టుకోవడం వల్ల కాస్త శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది. సింధూరం రంగు. తులారాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగ్గానే ఫలితాలున్నాయి. అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో పనులు పూర్తి చేసుకుని విజయవంతులుగా ముందుకు సాగుతూ ఉంటారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మరిన్ని కొత్త పనులు కూడా చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటారు. అలాగే ముడి చమురు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటుంటారో వారికి మంచి లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి పనులలో కూడాను కొంతమేర ఆలస్యంగా సాగుతూ ఉన్నా కానీ మీరు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉంటారో అది మాత్రం సజావుగానే సాగుతూ ఉంటుంటుంది. కొత్త పనులు కూడా మాత్రం అంత సజావుగా సాగడం కుదరదు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనుకున్నటువంటి పనులు ఆలస్యంగా పరిపూర్తి చేస్తూ ఉంటారు. దానితో కొంత నిరుత్సాహం అనేటువంటిది ఏర్పడుతుంటుంది. కాస్త జాగ్రత్త వహించి నడుచుకోండి. సాధ్యమైనంత వరకు శివాలయానికి వెళ్ళి దర్శనం ప్రదక్షిణం చేసుకోవడం, తీర్థ ప్రసాదాలు స్వీకరించడం అనేటువంటి చేయండి. ధనస్సు రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి యోగదాయకం ఉన్నాయి. నేడు అనుకున్నటువంటి పనులు కొంత ఆలస్యంగా జరగడం చేత కాస్త నిరుత్సాహానికి గురవుతుంటారు. పై అధికారులతో కూడాను కొంత మాట వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించి నడుచుకోండి మీరు. అలాగే శారీరకపరమైనటువంటి శ్రమ కూడా అధికంగా పొందుతూ ఉంటుంటారు. వాటికి తట్టుకొని ఉండండి. వీలైనంతగా ఆదిత్య హృదయాన్ని మీరు పఠించండి. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి పూర్తిగా తగ్గిపోతాయి. మకర రాశి, ఈ రాశి వారికి మిశ్రమంగా ఫలితాలు ఉంటూ ఉంటాయి. అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో పరిపూర్తి కాక కొంతమేర సతమతమవుతూ ఉంటుంటారు. చివరి నిమిషాల్లో పరిపూర్తి అయినట్టుగా అనిపిస్తుంది కానీ మాత్రం పనులు మాత్రం ఆలస్యంగానే వెనకబడిపోతూ ఉంటుంటాయి. కుంభరాశి, ఈ రాశి వారికి కూడాను మిశ్రమంగానే ఉన్నది. అనుకున్నటువంటి కార్యాలు కాస్త ఆలస్యంగా పరిపూర్తి అవుతుంటాయి. మీరు చేపట్టబోయేటువంటి పనులలో కాస్త జాప్యం అనేటువంటిది ఏర్పడవచ్చు. మీరు సకాలంలో పనులు పూర్తి చేసేసుకుని మీరు ముందుకు సాగడం అనేటువంటిది యోగదాయకం, ఆనందదాయకం. మీనరాశి, ఈ రాశి వారికి మెరుగ్గానే పనులు సాగుతూ ఉంటాయి. కాస్త ఒడిదొడుకులు మాత్రం సంభవించవచ్చు. ఏ పనులు ప్రారంభించినా కానీ చిన్నపాటి ఆటంకాల వల్ల మీరు భయపడాల్సిన పనేమీ లేదు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించండి. వీలైనంతగా దుర్గా సప్తశతిలోని కవచ పారాయణాన్ని బాగా వినండి. దానివల్ల అనారోగ్య సమస్యలు కూడాను దూరమవుతూ ఉంటాయి. అలాగే మీకు ఉండేటువంటి ఏళ్నాటి శని ప్రభావం కూడా దానివల్ల కొంతమేర తగ్గుతూ వస్తుంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.